మీరు హీరోగా చేశారు కదా, చేసినప్పుడు పరిశ్రమ నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారంట మీరు. నేను అది ఎదుర్కోలేదు. నన్ను ప్రశ్న వేసిన వాడు పుట్టలేదు, రాలేదు నా ఎదురుకి. ఎంకరేజ్ చేశారు. ఓకే. నేను ఆ సినిమా చేస్తున్న టైంలో 14 సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను ఫోర్స్ఫుల్గా. వద్దంటే సూట్ కేసులు అట్ట పెట్టిపోయేవాళ్ళు. మా మా అడ్వాన్స్ ఇష్టం లేకపోతే ఎవరికన్నా పంచుకోండి సార్ అని అలిగిపోయిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. 14 సినిమాలు, అందులో రామనాయుడు గారి అడ్వాన్స్ కూడా ఉంది. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారి చెక్ ఇంకా ఉంది, నా బైబిల్లో ఉంటుంది. అది నేను బ్యాంకులో వేయలేదు, దాచుకున్నాను. లైఫ్ లాంగ్ దాచుకుంటా ఆ చెక్ని, అచ్చిరెడ్డి గారి కృష్ణారెడ్డి గారు ఇచ్చిన చెక్కుని. అలా ఓన్ అడ్వాన్సులు వచ్చినాయి. ఒక సంచలనంగా చెప్పుకున్నారు. ఫస్ట్ డే నా షూటింగ్ది సుందరవదన సుబ్బలక్ష్మి కూడా రేలంగి నరసింహరావు గారు డైరెక్ట్. ఆ రోజు ప్రారంభోత్సవం, సారథి స్టూడియో, దాసరి గారు వచ్చారు, రాఘవేంద్రరావు గారు వచ్చారు. ఆల్మోస్ట్ హీరోలు అందరూ వచ్చిపోయినట్టే లెక్క. కొందరు ముందు వచ్చారు, కొందరు తర్వాత వచ్చారు, కొందరు ఈవినింగ్ షూటింగ్ అయిపోయే లోపల వచ్చారు. వెంకటేష్ గారి దగ్గర నుంచి కూడా వచ్చారు. అందరు చాలామంది వచ్చారు. చాలామంది అభినందించారు, కొంతమంది ఫోన్లలో అభినందించారు. 3 గంటల వరకు ఫస్ట్ షాట్ తీయలేకపోయాడు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. 3 గంటల వరకు. 2 గంటల తర్వాత కోపం వచ్చి దాసరి గారు అందరిని తిడితే, ఏంటి అని బాగా కోప్పడితే, అప్పుడు ఒక్కొక్కరు కొద్దిగా జరిగారు బయటికి. అప్పుడు షాట్ తీశారు. మార్నింగ్ 9 o'clock తీయాల్సిన షాటు ఎక్కడెక్కడి నుంచో, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి ఫ్యాన్స్. మేము ఎక్కడ ఏ పేపర్లో వేయలేదు. బాబు మోహన్ హీరోగా వేస్తుండట అని వచ్చారు. నాకు ఆ రోజు వేసిన దండలు 3 ట్రక్కుల్లో నింపి బయటపడేశారు. 3 ట్రక్కులు. సో అభినందించారే తప్ప నన్ను ఎవరు విమర్శించాల. కోట గారిది మీది హిట్ కాంబినేషన్, ఎక్కువ సినిమాలు చేశారు కదా, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాలేదా సార్? మొగుడు పెళ్ళాలకే వస్తాయి, తల్లి కొడుకులకే వస్తాయి, తండ్రి కొడుకులకే వస్తాయి, అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళకే వస్తాయి. అది టెంపరీ. మనుషులం కదా, అదే మనుషులకు అన్ని రకాల టెంపర్మెంట్లు ఉంటాయి, ఉండకూడదని ఉంది. ఓ అబ్బా, కౌరవ పాండవుల వాళ్ళకే వచ్చాయి, అటు కౌరవులలో వచ్చాయి. 100 మంది అన్నదమ్ములం అనే కాడ ఇక్కడ 5గురు ఉంటే ఈడ కూడా వచ్చాయి. కాకపోతే బయటికి ఎల్లగక్కున్నారు కొందరు, దాచుకున్నారు కొందరు, ఏదైనా ఉంటేగా కూడా సరి చేసుకున్నారు కొందరు తప్ప ముక్కులు కోసుకోలేదు, సొర్పనకే కోసినట్టు, లేకపోతే ఇంకేం టైం లేదు. కనుక చిన్న చిన్నవి వస్తాయి. మేము అప్పటికప్పుడే సరి చేసుకునేవాళ్ళం, అప్పటికప్పుడే మేము ఒకటికి ఉండేవాళ్ళం. ఒకే ప్లేట్లో భోంచేసేవాళ్ళం నేను, కోట గారు. ఓకే. మేము చెరొక రూమ్లో హోటల్లో ఉంటే కూడా నేనన్నా ఆయన రూమ్లోనే ఉండేది, లేక ఆయనన్నా నా రూమ్లోనే ఉండేది. కొందరు ప్రొడ్యూసర్లు ఈ 2 రూమ్లు ఎందుకు సార్, మాకు అద్దెదండగా, మీరు ఒక్కటే రూమ్లో ఉంటారు కదా అనేవాళ్ళు. భోజనాలు ఒక క్యారేజ్ పంపితే సరిపోద్ది కదా సార్, 2 ఎందుకు సార్, మీరు తినట్లేదు కదా, ఒక క్యారేజ్ తిని ఒకటి అట్లనే వస్తుంది అనేవాళ్ళు. సో మేమే మా మెయింటెనెన్సే. కనుక మనస్తత్వాలే అన్నీ దేనిది దానికే. కోట గారి తర్వాత మీరు మళ్ళీ ఎక్కువ మీ కాంబినేషన్ అంటే బ్రహ్మానందం గారిది చెప్పుకోవచ్చు. మీ ఇద్దరు సంబంధం ఎలా ఉండేదండి, మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషను? ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ ఇంతేనా? అంతే, ఇదే ఈక్వల్. కాకపోతే ఇక్కడ అన్నదమ్ములు అని పిలుచుకోవడం, అన్న అని పిలిచేది నేను, తమ్ముడు అని పిలిచేవాడు కోట గారు, అక్కడ బావ అని పిలిచేది నేను, నన్ను బావ అని పిలిచేది బ్రహ్మానందం. కనుక పని దగ్గర మేము ఎక్కువ పనిలోనే కలిసేవాళ్ళం. పడుకునేటప్పుడు ఎవరి రూమ్లో వాళ్ళం పడుకునేవాళ్ళం. ఆ పనిలో మాకు కాన్సన్ట్రేషన్ అంతా క్యారెక్టర్ ఎట్లా చేయాలి, బ్రహ్మానందం డామినేట్ చేస్తాడేమో, అమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ప్రతి అక్షరాన్ని 1000 భూతద్దాలతో వాడు ఎక్స్ప్రెషన్ చూసి మనం కూడా దాన్ని మించినది ఇవ్వగలగాలి. ఆ కాంపిటీషన్ ఉండేది మాలో. సాయంత్రంగా కొట్లాడుకుందామా, ఇంటి కళ్ళు దుకాణానికి పోగానే పంచాయతీ పెట్టుకుందామా, సీకుల కడ పంచాయతీ పెట్టుకుందామా, ముక్కల కడ, అది కాదు. నా కాన్సన్ట్రేషన్ కోటగారు, ఆయన పేరే కోట, ఒక కోట, ఆయన నటనకి ఒక కోట.
అలాంటి కోటగారి పక్కన వేస్తున్నప్పుడు నేను బచ్చగానే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా చేయాలి, ఈ క్యారెక్టర్ని ఇట్లా చేయాలి, కోటను ఎట్లా చెప్తే ఇట్లా చెప్పాలి, అట్లా మేముగా మా అంతరాత్మ రిహార్సల్స్ రగులుతూనే ఉండేది అట్లా షూటింగ్ టైంలో. అందులో మేము రౌండ్ ద క్లాక్ రోజుకి 5-6 షూటింగ్లు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఈడ కోటగారితో కాంబినేషన్ చేస్తే నెక్స్ట్ షూటింగ్ కాడికి పోతే బ్రహ్మానందంతో కాంబినేషన్ రెడీగా ఉండేది. లేదు మీ ముగ్గురం కలిసి మళ్ళీ ఇక్కడ అట్లా ఉండేది. కనుక హెమాహెమీలుగా నటించాం. షహబాస్ అనుకున్నాం. ఎలాంటి వేషం వేసినా, ఎలాంటి గెటప్ వేసినా ఓహో బాబు మోహన్ అనిపించుకున్నాం. అట్లనే కోటగారు అనిపించుకున్నారు, అట్లనే బ్రహ్మానందం గారు అనిపించుకున్నారు. మేము నటన మీద కాన్సన్ట్రేషన్ తప్ప దేనికి ఎక్కడ గిల్లుకుందాం, ఏడ పంచాయతీ పెట్టుకుందాం ఆ ధ్యాసలు ఏనాడు లేవు. ఎంటైర్ జీవితంలో బాధాకరమైన సిచ్యువేషన్ అంటే బాబు ఇన్సిడెంట్. ఒక రకంగా మీ కుటుంబానికి కాకుండా మీరు మీ ట్రావెల్ చేసినటువంటి కోటగారి లైఫ్లో కూడా అది తీరని లోటు. సేమ్ ఇద్దరు విషయంలో కదా, సేమ్ సిచ్యువేషన్స్. మా బాబు మోటార్ బైక్ మీద వెళ్తుంటే వెనకాల కారులో మా చిన్న బాబు ఉన్నాడు. కోటగారి బాబు కూడా బైక్ మీద వెళ్తుంటే వెనకాల భార్య పిల్లలు ఉన్నారు కారులో. వాళ్ళ కళ్ళ ముందే అది జరిగింది, మా చిన్నబాబు కళ్ళ ముందే ఇది జరిగింది. సేమ్ దుఃఖం, సేమ్ సంఘటన, మళ్ళా పక్కపక్క ఇండ్లు. మరి ఏ గ్రహచారం ఏమో ఏది అడ్డం వచ్చిందో తెలియదు. మా ఇద్దరికి కడుపు కోత మేము ఇంకా మర్చిపోలేని మరవజాలని అది అతి అతి కరడుగట్టిన చర్య అనుకో ఇది. మేము లక్షలాది మందిని, కోట్లాది మందిని నవ్వించినందుకే మాకు ఇంత నవ్విస్తారా వెదవల్లారా అని మాకు శిక్షేమో తెలియదు. దేవుడి శిక్షని నువ్వెవరో వేయటానికి అనేటోళ్ళం కాదు. అంతటి స్థాయి దేవుడు ఇవ్వలేదు. దేవుడే ఆయన కాబట్టి జరిగింది, అనుభవించాం, ఏడుస్తున్నాం. కేవలం మీ వ్యవహార శైలి, నోటి దురుస్తాను, వీటి వల్ల రాజకీయ పరంగా కొంతమందికి నచ్చక మిమ్మల్ని పార్టీ పరంగా దూరం చేశారని, లేకపోతే ఇలాంటివి వచ్చాయి మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, తప్పు మాట్లాడను, తప్పు వినను. ఎంతటి వాడైనా తప్పు చేస్తే ఇది నువ్వు తప్పు చేశావు అంటాను. వాడికి వాడు తప్పు చేసుకుంటే నాకు సంబంధం లేదు, వాడికి వాడు వాడిని ఇల్లు అమ్ముకుంటే నాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల సొమ్ము అమ్ముకుంటానంటే నో అంటాను. పేద ప్రజల నోటికాడిది తింటానంటే నో అంటాను. గుర్తుంటాయి కదా బాగానే. ప్రజలకు పోయి అడగాలి, ప్రజల్ని బాగా తిననిస్తాడా బాబు మోహనం? ప్రజల సొమ్ము తింటే ఏమంటాడు, తోలు తీస్తానంటాడు అని చెప్తారు నీకు. కనుక ప్రజల సొమ్ముకు ఆశించే వాళ్ళను కఠినంగా మాట్లాడతాను. తప్పు చేసి అయితే ఏంటి చేస్తే అనేటోళ్ళని కఠినంగా మాట్లాడతాను. నీతో లాలుచి పడాల్సిన అవసరం నాకు లేదు గనక, నీ దాంట్లో నువ్వు సంపాదించిన దాంట్లో వాటా నేను తీసుకోను గనక, అదేంటే నీకు ఇచ్చిన సగం నేను తీసుకున్నా తప్పేంటి అని వాడంటే అది కరెక్ట్. కనుక నాకు అన్యాయం పుణ్యం తెలియకుండా ఫెయిర్ మైండ్తో నేను సేవ చేయడానికి వెళ్ళాను. రోజుకు ₹1,00,000 తీసుకునేటోని, గంటల ప్రకారం డబ్బులు తీసుకునేటోని. నేను పాలిటిక్స్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు త్రికరణ శుద్ధిగా, ఆత్మసాక్షిగా పనిచేయాలని వెళ్ళాను. ఆత్మసాక్షిగా పనిచేశాను, చేస్తున్నాను. కనుక నేను ఎవడికి భయపడను, దేనికి భయపడను, ఏ ఆరోపణకు కూడా భయపడను. తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం దాల్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పట్లో లేవండి. పాపం నా దేవుడు ఎన్టీఆర్ బాధపడుతూ ఉంటాడు పైన. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ కావచ్చు అనేది ఒకటి. అయిన రోజున అవకాశం ఉండొచ్చు, ఉండి తీరొచ్చునేమో. కానీ వారు అవ్వచ్చు, అవ్వకపోవచ్చునేమో. వారు అయితే ఉండొచ్చునేమో. నా ఎన్టీ రామారావు గారు పైనుంచి ఎవరిని ఇట్లా ఆశీర్వదించి పంపితే వాళ్ళతోనే మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఎవరిని ఆశీర్వదిస్తారో, ఎవరు వస్తారో, వచ్చి తీరటం గ్యారంటీ, రావడం గ్యారంటీ అని అయితే అనుకుంటున్నాను.